మొత్తం కోల్పోయిందని అధైర్యపడకు. నువ్వు పెట్టిన ఖర్చు, నువ్వు చేసిన స్నేహాలు ఎలాంటివో నీ ఫ్రెండ్స్ ఎసంటోళ్ళు ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకొని అవన్నీ ఇప్పుడు మానేసుకొని ధైర్యంగా ముందుకు అడిగేసినావనుకో, నీ అంత రాజే లేడు. వాళ్ళను వీళ్ళను అప్పులు అడుక్కుంటూ తిరిగే బదులు నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకొని ముందుకు అడిగేసి కష్టపడు. అలాంటి ఫ్రెండ్షిప్లు మానేయి. అలాంటి ఫ్రెండ్షిప్లు ఉన్నప్పుడు ఎవరి జీవితం అయినా అలాగే అవుతుంది. అందుకని ఫ్రెండ్షిప్ మానేసి కష్టపడు. నేను మోసం చేసిన వాళ్ళని మళ్ళొక్కసారి వాళ్ళకి కన్నెత్తి కూడా చూడకు. ఎందుకంటే వాళ్ళ వల్ల నువ్వు మోసపోయినావు కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు. కాదంటావా?